పూరీలు పొంగుతూ రావాలన్నా, చపాతీలు బాగా మెత్తగా రావాలన్నా గోధుమపిండి తడిపేటప్పుడు కొన్ని టిప్స్. ముందుగా కొద్దిగా నూనె వేయాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ పెరుగు వేయాలి. ఇలా పెరుగు వేసి, ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగు వేసి తడిపితే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి, చపాతీలు మెత్తగా ఉంటుంది. పెరుగు వేసే ద్వారా బాగా రుచిగా అనిపిస్తుంది చపాతీ కానీ పూరీ కానీ. ఆ తర్వాత నీళ్ళు వేసి తడుపుకోవాలి పిండిని. కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని తడుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి తడిపి ఓ 10 నిమిషాలు నాననివ్వాలి. పెరుగు వేస్తే చపాతీలు కానీ పూరీలు కానీ బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉంటలుగా చేసుకొని పూరీలు చపాతీలైనా ఏదైనా చేసుకోవచ్చు. ఇలా చిన్నగా ఉంటలు చేసుకొని పిండి వేసుకొని పూరీలు ఒత్తుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేస్తే పైకి వస్తే నూనె కాగినట్టు. నూనె కాగుతున్నప్పుడు ఇలా పూరీ వేసుకోవాలి. పూరీ వేసుకున్నాక ఇలా ఒత్తితే పూరీ అదే పొంగుతుంది. ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉండే పూరీలు రెడీ. ఇలా పూరీలు బాగా పొంగుతూ వస్తాయి, తినడానికి సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్ పూరీ రెడీ. ఇలా పూరీలు పొంగుతూ వస్తాయి.